ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నహూము 1:13 వారి కృణిమాను మీద ఇక మోపకుండా నేను దాన్ని విడగొట్టేదను, వారి కట్లను నేను తెంపేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన ప్రతి ఒక్క కట్లు విడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన చేతులు మన కాళ్ళు చూసుకుంటే మనకి ఏ కట్లు మనకు కనపడవండి, అంటే కంటికి కనపడవు. కంటికి కనబడని కట్లు అంటే ఆత్మీయంగా సాతాను మనల్ని దేవుల్లో ఎదగనీయకుండా సాతాను ఏం చేస్తుందంటే మనకి కట్టున్నాడు. ఆ కట్లు ఎలా మనం విడుదల పొందుకోవాలంటే మనం దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి మనకి పరలోకపు జ్ఞానం ఇవ్వమని, ఆయన వరంగా ప్రసాదించమని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అప్పుడు సాతాను ఎత్తులుకి పై ఎత్తులన్నీ మనకు చెప్తాడండి, వాక్యం రూపంలో చెప్తాడు. అప్పుడు మనం దాన్ని ఎలా ఎదిరించాలో మనకు తెలివి వస్తుంది. ఈ లోకంలో మనకున్న తెలివితో సాతాన్ని మనం జడ్జి చేయలేం, కానీ మనకి పరలోకపు తెలివి కావాలి. అప్పుడు ఈ లోకంలో సాతాను ఏం చేస్తున్నాడంటే మనుషుల మీద అనేకమైన కాళ్ళు పెడుతున్నాడు. సాతాను పెట్టే కాళ్ళు ఎలా ఉన్నాయంటే శ్రమ అనే కాడి, అదేవిధంగా బాధ అనే కాడి, అప్పు అనే కాడి. ఈ లోకంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఈ లోకంలో అనేక కాళ్ళు పెడుతున్నారండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చి సాతాను కాడి విడగొట్టి యేసుక్రీస్తు వారి కాడి పెట్టాడు. ఆయన కాడి సులువుగా ఉంటుంది. మనము యేసుక్రీస్తు వారి కాడి ఎంత సులువుగా ఉంటుందంటే మనము మొయ్యగలిగిన శక్తి మనకిస్తాడు. అది ఏం కాదంటే వాక్యం చెప్పాలి. మనం సర్వసత్యంలోకి నడిచాం, ఇతరులను కూడా సర్వసత్యంలోకి నడిపించాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. అదేవిధంగా మనం ఎలా పరిశుద్ధంగా ఉన్నాము, మనం ఎలా సాతాను జయించాము, దాని కట్లని ఎలా తెంపాము, వాక్యం రూపంలో ఇతరులకు మనం ఎప్పుడైతే బోధిస్తూ ఉంటామో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా విని పరిశుద్ధంగా ఉండాలి, ఆ కట్లని ఎలా తెంపాలని వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది వచ్చి వాళ్ళు కూడా సాతాను మీద జయం పొందుకునే దానికి ఒక అడుగు ముందుకు వేస్తారండి. మనము వాక్యము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పాలి. ప్రతి ఒక్క మానవుడు సాతాను కట్లని కాడి కింద చిక్కుకొని పోయి ఉన్నాడండి. మనం ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా జీవించి దేవుని ఆత్మతో నింపబడి మన వాక్యం చెప్తామో ఆ వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో ఆ వాళ్ళకు కూడా మన వాక్యం చెప్పి సర్వసత్యంలోకి లాగొచ్చు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో సాతాను మనుషుల మీద అనేక కాళ్ళు పెట్టుందయ్యా. ఆ కాళ్ళు మేము ఎలా తెంపాలంటే మీ వాక్యం ద్వారా నేసి మేము తెంపచ్చయ్యా. అదేవిధంగా ఈ లోకంలో ఎన్ని మార్గాలు వచ్చినా కూడా సాతాను మేము జయించలేమయ్యా. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే మీ మార్గంలో మేము నడుస్తుంటామో సాతాను మేము జయించేదానికి ఒక సువర్ణ అవకాశం ఉంటుంది. అబ్రహాము దేవ కాపాడండి, ఇస్సాకు దేవ కాపాడండి, యాకోబు దేవ, నా దేవ, మా దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యోబు గారి మీద సాతాను బలమైన కాడిని పెట్టిందయ్యా. యోబు గారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయింది, తమ బిడ్డలు చనిపోయారు, ఆయనకున్న ఆస్తి అంతా కోల్పోయింది. అదేవిధంగా శారీరకంగా చర్మ వ్యాధి చిల్ల పెంకులతో గీరుకుంటున్నాడు. అయినా కూడా ప్రార్థన చేశాడు, మీ దగ్గరికి వచ్చాడు. మీరైతే యోబు గారిని వదిలిపెట్ల 700 శ్రమలు అనుభవించినా కూడా మీరు కూడా ప్రతి ఒక్క మానవాన్ని వదిలిపెట్టు సాతాను కాడి తెంపాలని మీరు ఈ లోకానికి వచ్చారు, దాన్ని విరక్కొట్టేశారు. అయితే ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తామో మీ సులువైన కాడి మా మీద ఉంటుంది. అప్పుడు వాక్యం అనే కాడి, అంటే వాక్యం ఎలా చెప్పాలా, అదేవిధంగా మనం పరిశుద్ధంగా జీవించి ఇతరుని ఎలా జీవించమని చెప్పాలా, ఇవన్నీ మీరు వాక్యం రూపంలో మీ బిడ్డలతో మాట్లాడతారు. కాబట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇది వెనకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్